హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే వాము చారు చూపించబోతున్నాను. వాము ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట. సాంబార్ చేసేటప్పుడు, పులుసు చేసేటప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేస్తూ ఉంటాను. ఈ చారు అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఒక 6గురికి చేస్తున్నాను అనమాట. ఒక స్టీల్ గిన్నెలో కొద్దిగా ఎల్తిగా వాటర్ వేసుకొని పులుపుకి సరిపడా చింతపండు వేసుకోవాలి. నేను సంవత్సరానికి సరిపడా చింతపండు వాడతానండి. అందుకే చింతపండు అనేది బ్లాక్ అయిపోయింది. మీకు నచ్చకపోతే ఇంట్లో వాడుతున్న చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇందులో కారం అనేది వేయను అనమాట. పసుపే ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరగనివ్వండి. మనం పులుపు తక్కువగా ఉన్నట్టు పెట్టుకుంటే మరిగేటప్పటికి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇది తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మరుగుతుంది చూసారా, చింతపండు నల్లగా ఉండడం వల్ల కలర్ అనేది ఇలా వచ్చిందండి. లేదంటే పసుపు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. నేను మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించాను. మరిగించిన తర్వాత ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకొని, ఇప్పుడు ఇది మరిగిపోయింది చూసారా, చూసుకున్న తర్వాత మనం దించేసుకొని పోపు పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పోపుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. వాము ఎక్కువగా వేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ వాము వేసుకోండి. వాము బాగా వేగి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, ఎల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ కలిపి వేసుకోవాలి. వాము బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయ, ఎండుమిర్చి, నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వండి. మంచిగా వేగిన తర్వాత నేను తాలింపు వేడిగా ఉన్నప్పుడే ఎప్పుడైనా చారు వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా వేగిపోయింది. నేను చారు వేసేస్తున్నాను. అడుగున పిప్పంతా తేలిపోతుందండి ఇలా వేయడం వల్ల. మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసాక ట్రై చేయండి. వాముచారు రెసిపీ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట. నేను వీడియో చేసి చూపిద్దామని చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.